వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజాభిమానాన్ని చోరగొందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం పెదలింగంపాడు, దుద్దేపూడి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు కూటమి నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న రోజుల్లో అందించే సంక్షేమాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు గ్రామస్తులకు వివరించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని అన్నారు. భీముడోలు వంతెన నుంచి లింగంపాడు గ్రామానికి అతి త్వరలో రహదారి నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక మండల అధికారి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాణి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి, కూటమి నాయకులు గన్ని నాగగోపాలరావు, ప్రతి మదన్, కరణం, పెద్దిరాజు, ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో ఏదైతే మన ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో దానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా 4,000 రూపాయలు పింఛన్ని ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. దానికి అంటే ఎలక్షన్ ముందు, ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు 3 నెలలు కూడా కలిపి 7,000 ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అంటే మన దేశంలోనే ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. ఇంత మనకైనా బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఈ పింఛనీ కార్యక్రమం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలకి 15th ఫైనాన్స్ రూపంలో అంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికి వాడుకోవడం, వాళ్ళని దారి మళ్లించడం జరిగింది. కాకపోతే ఇది పంచాయతీలు అభివృద్ధి పడే విధంగానే వాటిని సాకారం చేయటం, వాళ్ళకి ఇవ్వటం. అలాగే మనకి మొన్న వరదలు రావడం జరిగింది. వరదల్లో మన ఉప ముఖ్యమంత్రి, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల్ని 1,00,000 రూపాయల గాడికి 400 గ్రామాలకి ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఆయన దాతృత్వం మన కొనియాడలేనిది, దాన్ని ఎవరు కూడా మర్చిపోలేం. మనం 6 కోట్లు మన వరద సహాయ నిధికి ఆయన ఇవ్వటం జరిగింది. అలాగే మనకి అనేక కార్యక్రమాలు, రోడ్లు పోయడానికి, సీసీ రోడ్లకి, అలాగే డ్రైన్లకి, అన్నిటికి కూడా మన ఉంగుటూరు నియోజకవర్గానికి 22 కోట్లు రావడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా త్వరలో ప్రారంభిస్తాం. మొత్తం అన్నింటినీ కూడా ప్రారంభించి రాబోయే 100 రోజుల్లో వాటిని పూర్తి చేసే విధంగా ఉంటుంది. అలాగే మీకు రోడ్డు కూడా అడిగారు, రోడ్డు కూడా ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది. దాన్ని కూడా తిరుమల పవిత్రతను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీభట్ల పార్వతీశ్వర శర్మ కోరారు. సోమవారం భీమడోలు మండలం పోలసానిపల్లి సంఘ కార్యాలయంలో పార్వతీశ్వర శర్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కరిగిన తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదంపై గత 3 రోజులుగా కల్తీ నెయ్యి వాడినట్లు సాక్ష్యాలతో సహా టీటీడీ బహిర్గతం చేయడంతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు పునరావృతం కాకుండా చూడాలని టీటీడీకి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేశారు. శ్రీవారి నిత్య కైంకర్యాల్లో ప్రధానంగా వినియోగించే ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి, అంటే తొలుతగా స్వామివారి మాతృమూర్తి అయిన వకుళమాత శ్రీవారికి పెట్టడం, ఆ తదుపరి భక్తులకి అందించడం జరుగుతూ ఉన్నది. ఈ అమృతతుల్యమైన లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా శ్రీవారిని ఎంతో నేత్రపర్వంగా దర్శించుకుని ఆ ప్రసాదాన్ని అమృతతుల్యంగా స్వీకరించడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీవారి కోటలో జరిగే ప్రతి కైంకర్యం కూడా చాలా శాస్త్రీయంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి ఆధునిక పద్ధతులకి పోకుండా కట్టెలతోనే వంట చెరుకు కట్టెలతోనే చేస్తూ వాటిలో ఉన్న సహజమైన పదార్థాలతో ఈ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. అటువంటి పదార్థాలు కల్తీ పదార్థాలతో గతంలో నివేదన జరిగినట్టుగా ఇటువంటి వార్తలు శ్రీవారి భక్తులను ఎంతో కలిచివేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి
శాస్త్రీయమైన ఆగమ శాస్త్ర విధానంగా శ్రీవారికి చేసే నిత్య కైంకర్యాదుల్లో ఇటువంటి లోపం జరగడం చాలా బాధాకరం. కాబట్టి తక్షణమే శ్రీవారికి పోటుకు కానీ శ్రీవారి దేవస్థానానికి కానీ ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రోక్షణ జరిపించి ఇక్కడి నుంచి శ్రీవారి దేవస్థానంలో స్వచ్ఛమైన పదార్థాలతో నివేదన నిత్య కైంకర్యాదులు కూడా జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తక్షణ చర్యలు కైకొనాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఈ రాజకీయ ప్రమేయం లేకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నియమించేటప్పుడు ఎవరైతే ధార్మికవేత్తలు ఉన్నారో, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో, అలాగే వివిధ హోదాల్లో మంచి అనుభవజ్ఞులైన వారిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగాను అధ్యక్షులుగాను ఎంపిక చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీ గాయత్రి జిల్లా బ్రాహ్మణ సేవా సమితి తరఫున మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అల్లూరి జిల్లా మారేడుమిల్లి విహార యాత్రలో ఏలూరు ఆశ్రమ మెడికల్ కళాశాలకు చెందిన 3 విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఇందులో 2 యువతుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. గల్లంతైన వారు కె సౌమ్య, అమృత, హర్దీప్ గా గుర్తించారు. వీరిలో 2 యువతుల మృతదేహాలు లభ్యమవగా హర్దీప్ ఆచూకీ తెలియాల్సి ఉంది. కొండ ప్రాంతాల్లోని వాగు ఒక్కసారిగా ఉధృతంగా రావడంతో జలపాతం వద్ద ఉన్న విద్యార్థులు గల్లంతయ్యారు. పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా 2 యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. విద్యార్థుల మృతితో వారి ఇంట విషాదం నెలకొంది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి గైనకాలజీ ఓపీడీ ఎస్ఆర్ఎంటీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును సోమవారం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, పీఐఎన్సీసీ ప్రెసిడెంట్ జీన్ టాల్బర్ట్ పాకోగ్, లీడ్ ఇండియన్ ఆపరేషన్ సమతా కడియాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ను నివారించాలనే లక్ష్యంతో జీజీహెచ్లో ప్రసూతి, గైనకాలజీ, రేడియేషన్ అంకాలజీ, గ్లోబల్ విభాగం సంయుక్తంగా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తుందని అన్నారు. ఈ క్యాన్సర్ శిబిరం ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఎవ్వరిని వెంకటేశ్వర స్వామి క్షమించరని జనసేన పార్టీ రాష్ట ప్రోటోకాల్ చైర్మన్ మల్లిరెడ్డి తిరుమలరావు పేర్కొన్నారు. పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో బాబీ ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ స్వామివారి లడ్డూ ప్రసాదం అపవిత్రం అవ్వడం వల్లే జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం కల్తీ చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లారాము, మాదాసు బాబీ, మాదాసు సాయి, జి త్రిమూర్తులు, పోకాల కిషోర్, శివప్రసాద్, వాడపల్లి శ్రీనివాస్, చీడే మధు, కోటిపల్లి చరణ్, ఆవుపాటి సతీష్, కొప్పినిడి బాబీ, ఎడ్లపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో అన్యాయం జరిగిందని
దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ దీక్షకి సంఘీభావంగా పెద్దలు మనోహర్ గారు ఒక పిలుపిచ్చారు. ప్రతి గుళ్ళో కూడా వెళ్ళి మీరు కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయమన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పంచారమ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి గుళ్ళో సోమవారం కాబట్టి ఇక్కడ మేము 108 కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగుండాలి, హిందూ ధర్మం అందులో బాగా ఉండాలి, హిందువులు అందరూ కూడా ఏకతాటి మీద రావాలి. ఈ లడ్డు ప్రసాదంలో ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుధ్య కార్మికుల కృషిని గుర్తిద్దాం, ప్రజలకు పిలుపునిచ్చిన కలెక్టర్ చదలవాడ నాగరాణి. అర్జీలను నాణ్యతతో పరీక్షించండి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్పష్టం చేసిన కాకినాడ జేసీ రాహుల్ మీనా. విశాఖ నగర తీరంలో ఘనంగా ఓనం పండుగ, భారీగా పాల్గొని జయప్రదం చేసిన తమిళీయులు. మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంలో గల్లంతైన 2 యువకుల మృతదేహాలు లభ్యం, మరో యువకుడి కోసం గాలిస్తున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.